రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నా, వెయిట్స్ కొడుతున్నా, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కూడా చేస్తున్నా, అయినా కానీ మజిల్స్ పెరగట్లేదా? ఇక్కడ ప్రాబ్లం నువ్వు చేసే వర్కౌట్స్లో కాదు, నువ్వు తినే ఫుడ్లో ఉంది. మజిల్స్ బిల్డ్ అవ్వాలంటే ఉండాల్సింది సప్లిమెంట్స్ కాదు గురు, బేసిక్ ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాప్ 5 మజిల్ బిల్డింగ్ ఫుడ్స్, చీప్, ఎఫెక్టివ్ అండ్ సైన్స్ బేస్డ్. ఎటువంటి సొల్లు మాటలు చెప్పకుండా మీకు అర్థమయ్యేలా ఓపెన్ గా చెప్తా. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మజిల్ మోడ్. టాప్ 5 మజిల్ బిల్డింగ్ ఫుడ్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్స్. దీన్ని ది మజిల్ కింగ్ అని అంటారు. ఎందుకో తెలుసా? ఎగ్స్ లేకుండా నువ్వు మజిల్స్ ని బిల్డ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఎగ్స్ ని గానీ నువ్వు అండర్ ఎస్టిమేట్ చేస్తే నువ్వు ఎప్పటికీ బాడీని బిల్డ్ చేయలేవు. ఎగ్స్ లో కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. లూసిన్ అండ్ అమైనో యాసిడ్స్ మజిల్ గ్రోత్ కి డైరెక్ట్ గా ట్రిగర్ చేస్తాయి. ఎగ్స్ అనేవి మనకి చీప్ గా దొరికే ప్రోటీన్ అనుకోవచ్చు. చీప్ అంటే చీప్ ఏం కాదు, ఇప్పుడు అది కూడా రేట్లు పెరిగిపోయాయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. డైలీ 2 to 4 ఎగ్స్ ని తీసుకోండి. హోల్ ఎగ్స్ ని తినుగురు. ఎల్లోని పారేది. ఎల్లో అంటే ఫ్యాట్ అంటే హార్మోన్స్ సపోర్ట్. నీ హార్మోన్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే నీ మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఎల్లోని పారేకు. సెకండ్ వన్ వచ్చేసి చికెన్ బ్రెస్ట్. దీన్ని క్లీన్ మజిల్ ఫ్యూయల్ అని అంటారు. ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. చికెన్ బ్రెస్ట్ జిమ్ చేసే వాళ్ళకి చాలా బోరింగ్ అనిపిస్తుంది, కానీ దానివల్ల వచ్చే రిజల్ట్స్ హైప్ ఇస్తుంది. ఇది వచ్చేసి హై ప్రోటీన్, లో క్యాలరీ అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మీల్లో 100 to 150 grams దీన్ని యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్యాట్ ని స్టోర్ చేయదు, మజిల్ ని బిల్డ్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి రైస్ లేదా ఓట్స్. వీటిలో ఏది తీసుకోకపోయినా నీకు ఎనర్జీ ఉండదు, సేమ్ టైం వీక్ అయిపోతావు కూడా. సో వర్కౌట్స్ కి ముందు ప్రీ వర్కౌట్ కింద కార్బ్స్ ని తీసుకోవడానికి ట్రై చేయడం కాదు, తీసుకోవాలి. కటింగ్ అని చెప్పేసి కార్బ్స్ ని కట్ చేస్తావు అనుకో, అది నిన్ను కట్ చేస్తుంది. చాలా మంది ప్రోటీన్ ని తీసుకుంటారు కానీ లీన్ గా అవ్వాలనేసి కార్బ్స్ ని కట్ చేస్తుంటారు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ గైస్. కార్బ్స్ లేకపోతే స్ట్రెంత్ రాదు, పంపు రాదు, అండ్ నువ్వు దేనికోసం ఈ వీడియో చూస్తున్నావో అది కూడా రాదు. అదే మజిల్. రైస్ ఆర్ ఓట్స్, ఈ రెండిట్లో ఏది తీసుకున్నా సరే నీ వర్కౌట్ కి ఫ్యూయల్ లా పనిచేస్తుంది. స్ట్రాంగ్ వర్కౌట్ ఈజ్ ఈక్వల్స్ టు మజిల్ గ్రోత్. నీకు స్ట్రాంగ్ వర్కౌట్ ఉండాలంటే నీ వర్కౌట్ కి ముందు కార్బ్స్ తీసుకోవాలి. సో డోంట్ నెగ్లెక్ట్ కార్బ్స్. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. కార్బ్స్ ని తీసుకోవడం మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. కార్బ్స్ ఈజ్ ఈక్వల్స్ టు వర్కౌట్ ఫ్యూయల్. ఫోర్త్ వన్ వచ్చేసి మిల్క్ ఆర్ కర్డ్. దీన్ని చీప్ ప్రోటీన్ ప్లస్ రికవరీ అని అంటారు. ఎందుకంటే ఫ్యాన్సీ సప్లిమెంట్స్ లేకపోయినా మిల్క్ ఉంటే చాలు అంటారు. ఎందుకో తెలుసా? మిల్క్ లో ప్రోటీన్, కాల్షియం అండ్ రికవరీ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అందుకే దీన్ని చీప్ ప్రోటీన్ అని అంటారు. నైట్ టైం కర్డ్ తీసుకోండి, ఎందుకంటే మజిల్ రిపేర్ అయ్యి గ్రో అయ్యేది నైట్ టైంలోనే. అండ్ లాస్ట్ 5th వన్ వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్. స్మాల్ ఫుడ్, బిగ్ ఇంపాక్ట్. దీంట్లో ఆల్మండ్స్, పీనట్స్, క్యాష్యూ, సీడ్స్ ఇవి చిన్నగా కనిపిస్తాయి, కానీ హార్మోన్స్ ని కంట్రోల్ చేసి మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి. నామ్ ఛోటా హై లేకిన్ సౌండ్ బహుత్ బడా. బూమ్. అందుకే బిగ్ ఇంపాక్ట్ అంటారు. హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగితే నీ మజిల్ గ్రో అవుతుంది. నట్స్ అండ్ సీడ్స్ విషయంలో వచ్చేసి క్వాంటిటీని కంట్రోల్ చేయాలి, అంతేగాని పూర్తిగా అవాయిడ్ చేయకండి. సో గాయస్, జిమ్ లో స్వెట్ మాత్రమే కాదు, కిచెన్ లో డిసిప్లిన్ గా ఉండడం నేర్చుకోండి. ఈ 5 ఫుడ్స్ తీసుకోవడం కరెక్ట్ గా ఫాలో అయితే రిజల్ట్స్ నిన్ను ఫాలో అవుతాయి. వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేసి మీ ఫిట్నెస్ ఫ్రీక్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయి. నువ్వు ఫిట్నెస్ ని సీరియస్ గా తీసుకుంటే అర్జెంట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకో. నెక్స్ట్ నీకు ఎలాంటి టాపిక్ పైన వీడియోస్ కావాలో కింద ఒక కామెంట్ కొట్టే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్. బాయ్.